హా, ఎనకటికి నీలాంటిదే. కాకరకాయలంటే ఏంటి అంటే నాకెందుకు తెలీదు, పాములాగా ఇంత పొడుగ్గా ఉంటాయి అని చెప్పిందట. పెద్ద డాక్టర్ అంటే ఇంత పెద్ద పేరుండడం కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉండడం. నర్మద గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కాబట్టి అన్ని విషయాలు తనకి బాగా తెలుసు. అందుకని తను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఏం మాట్లాడకుండా వెళ్ళు. ఉమ్, అవునమ్మా, ఇంకో డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవడం కూడా ఒక రకంగా మంచిదే. ఏం పర్లేదు, వెళ్ళరండి. ఉమ్. అలాగే మావయ్య గారు. అక్క, టైం అవుతుంది, వెళ్దామా? డాక్టర్ దగ్గరికి ఈ అవతరంలో వెళ్తే దెయ్యంలాగా ఉంటుంది. నేను రెడీ అవుతానుండు. ఈలోగా నువ్వు కూడా రెడీ అయ్యరా. పో. ఉమ్, ఉమ్. బుజ్జమ్మా, ఇదిగో, నువ్వు కోరుకున్నట్టు అబ్బాయి అయితే అబ్బాయి వస్తాడు, ఉమ్, నేను కోరుకున్నట్టు అమ్మాయి అయితే అమ్మాయి వస్తుంది. ఆ ఈ బొమ్మల కొలువులాగా మన కుటుంబం కూడా ఎప్పుడూ అందంగా ఆనందంగా ఉంటుంది బుజ్జమ్మ. అలాగే. అదే నేను ఆ దేవుణ్ణి ఎప్పుడూ కోరుకునేది. రే, కార్ని ఇంకా ఆన్లైన్ యాప్స్ లో పెట్టలేదా? అప్లై చేశానే, ఇంకా 48 అవర్స్ టైం పడుతుందని చెప్పారు. మరి ఇదేమన్నా ఆటో ఏంట్రా? తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే ఈ ప్యాసింజర్లు ఎక్కడానికి? ట్రావెల్స్ గ్రూప్లో కారు ఉందని మెసేజ్ చేశానే. వాళ్ళు ఏదో కిరాయి చెప్తారు కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఈఎంఐ కట్టడం ఒక్కరోజు లేట్ అయినా ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ఈ కిరాయిలు ఎప్పటికొస్తాయో, సరిపడా డబ్బులు ఎప్పటికి సమకూడతాయో ఏంటో. అన్నీ సెట్ అవుతాయి లేవే, టెన్షన్ పడకు. 4 అడుగుల దూరం లేదు, ఆటోవాడు 50 రూపాయలు అడుగుతున్నాడు. 50 రూపాయలు ఇచ్చేవాణ్ణి చూస్తే చచ్చేవాడు కూడా లేచొస్తాడని ఒంటి మీద 4 నగలు చూస్తే చాలు లక్షలు అడగాలని ఆశలు మొదలవుతాయి జనాలకి. 50 రూపాయలే కదా కామాక్షి, ఇస్తే పోయేది కదా. ఇంత ఎండలో ఇన్ని బరువులు మోసుకుంటూ ఎందుకీ నరకం? ఏంటిచ్చేది? ఇస్తరాకు డబ్బులేమైనా చెట్ల కాస్తున్నాయా ఏంటి ఊరికే వదిలేసుకోవడానికి? ఇలా 50 పోగేసుకుంటే ఏ చెవిదుద్దులో ఉంగరమో కొనుక్కోవచ్చు. ఇరా, కార్ కావాలని మెసేజ్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదే. మెసేజ్ రావట్లేదు, కార్ కావాలని మనుషులు రావట్లేదు. ఏంట్రా ఈ పరిస్థితి? కారు చెవిటి మా తమ్ముడు ఎంచక్క మా తమ్ముడి కారులో చల్లగా ఏసీ వేసుకొని వెళ్దాం పదండి. మా అక్క బావ వస్తున్నారు. ఎర్ర చిన్నోడా, ఇది పట్టుకోండి. ఏరా చిన్నోడా, కారు కొన్నావంట కదా, మరి పూజ చేయడానికి ఈ అక్కను పిలవలేదేంట్రా? ఈ అక్క మీకు మరీ అంత అలసైపోయిందేంట్రా? కొత్త వస్తువు కొన్న ఆనందంలో ఈ అక్కకి ఒక్క పట్టు చీర కొందామని ప్రేమ లేకపోతే ఎలారా? మన బాగా మంట పెట్టావు కదా, ఈసారి మళ్ళీ ఎలాంటి మంట పెడతావోనని పిలవలేదు వదినా. ఆడపడుచు కట్నమివ్వని మరదలికి వెటకారం కాస్త ఎక్కువే సుమి. రే చిన్నోడా, మీ బావకి ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయిరా. మీరాగండి, సరుకులు మోయలేకపోతున్నారా, అందుకని కాస్త మమ్మల్ని ఇంటిదాకా వదిలిపెట్టారా? కార్ తీసుకుంది ట్రావెల్స్ పర్పస్ కోసం, అంతేగాని అక్కల్ని చెల్లెలని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కాదు. ఏదైనా ఆటోలో వెళ్ళండి. ఆటో చచ్చినోడు 50 రూపాయలు అడిగాడ్రా. అయితే నడుచుకొని వెళ్ళండి. వీడు కారు కొనడం కోసం మా ఆయన్ని మాయ చేసి షూరిటీ సంతకాలు పెట్టించుకుంటున్నాడు. ఒరే ధీరజ్, బుద్ధుందంటారా నీకు? మీ అక్క అడగకుండానే నువ్వు తీసుకెళ్ళాలి, అలాంటిది అడిగినా సరే తీసుకెళ్ళనంటావా? రక్తం పంచుకు పుట్టిన అక్కని, తోడబుట్టిన సిస్టర్ని ఎండలో నడుచుకుంటూ వెళ్ళమంటావా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా లేక బిర్యానీ తింటున్నావురా? నోరు మూసుకుని తీసుకెళ్ళు. అది కాదే, మొన్న లేదు నిన్న లేదు, మాట్లాడకుండా పదా. వదినా, ఎక్కండి. అన్నయ్య, ఎక్కండి. ఇదే ప్రేమ
నాకివ్వాల్సిన ఆడపడుచు కట్నం ఇవ్వడంలో కాస్త చూపిస్తే బావుంటుందమ్మా. అలాగే చూపిస్తానులే. మీరు ఊహించలేనంత చూపిస్తాను. పదండి. హా? హ్మ్. అన్నయ్య రండి. పదండి. పదం. నాకు కడుపని మా యమ్మ కొంత ఓవరాక్షన్స్ ఎత్తి నువ్వు మా యమ్మని తలదన్నేలా జీవించేశావు. ఇద్దరు కలిసి నన్ను అడ్డంగా ఇరికించేసొచ్చారు. రైటర్ ఒక్కటి రాస్తే ఆడియన్స్ కి ఇంకోటి అర్థమైనట్టు అప్పుడప్పుడు మన స్క్రీన్ ప్లేలు కూడా ఎగిరి తంతాయి. ఏం చేస్తాం? నిన్ను వస్తే దిక్కుమల్లి పోలికలు పోల్చావంటే ఎగరేస్తుంటాను. నిప్పన్నాక కాలకుండా ఉండదు, అబద్ధమన్నాక ముంచకుండా ఉండదని అంటారు. మీ అబద్ధాలతో నా కాపురానికి కొరబెట్టేసి నిలువున ముంచేశారు కదే. ఆ నర్మది ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానంటుంది. నా కడుపు అబద్ధమని బయటడితే నా పరిస్థితి ఏంటి? ఓ! మా అమ్మకేమో ఫోన్ కూడా కలిసి అవ్వట్లేదు. ఏం చేసి సావడమే? వలకా వలకా వచ్చేసింది. లేడీ యమధర్మరాజు వచ్చేసింది. ఇక్కడ తక్కువలే. ఏ డోర్ క్లోజ్ అయి ఉంది. రా. ఈవిడ నాకు తోడి కోడలా కాదు, నా పాలిట ఏట కొడవల్ల తయారయ్యింది. వలకా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాను కదా, టైం అవుతుంది, త్వరగా రా. సీర కట్టుకుంటున్నాను చెల్లా. మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నామా సింగరించుకోవడానికి? హాస్పిటల్కే కదా, ఎలా ఉన్నా పర్లేదు, వచ్చేయ్. అడుగట్టుకొని కుక్క నక్కని కాలెట్టేసుకుంటుందని తెలిసాక చెల్లరి చెల్లరి చెల్లి చెల్లరి చెల్లరి చెల్లి ఇలా వెళ్తాం. అక్కాయ్ ఆ! త్వరగా రాక. ఎంతసేపు అక్క, త్వరగా రా. ఓ! బొత్నా! వలకా హాస్పిటల్ అనగానే మెరిసిపోయేలా రెడీ అయ్యావుగా, కలకల్లాడిపోతున్నావు. నేను లోపల వెలివిల్లాడిపోతుంటే ఈవిడికి కలుకల్లాడుతున్నట్టు కనపడుతున్నాను. మీ మైండ్ వయసులో అయిపోతే బయలుదేరదామా? పదండి. పదా. యాభై సేవ్ అయింది. ఊరికే ఉండవే. ఒరేయ్, తోడబుట్టినోడువైనా సరే అక్క మీద ప్రేమ లేదురా నీకు. కాని బయట నుంచొచ్చినా సరే నీ పెళ్ళాం ఎంత ప్రేమ చూపిస్తుందో చూడు. ఏదో మీ అభిమానం వదినా. అయినా అప్పుడే ఏముంది, ముందు ముందు ఉంది. నా ప్రేమని మీరు టన్నులు టన్నులు చూస్తారు. ధీరజ్, కార్ తీసుకున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్స్ బావా. కానీ నేను షూరిటీ సంతకం పెట్టలేకపోయినందుకు ఏంటి? దీన్నే మానిపోయిన గాయాన్ని లేపి తన్నించుకోవడం అంటారు. చెప్తాను వదినా, చెప్తానుగా మీ సంగతి. థ్యాంక్స్ చిన్నోడా. మంచినీళ్ళు తాగి వెళ్దురు గాని రండి. వద్దు, ఎండలు బాగా మండిపోతున్నాయి. అదిగో ఆ వీధి చివర్లో ఒక షాప్ ఉంది, చల్లగా కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళిపోండి. పదండి. పద. హలో వదినాయ్, అలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారేంటి? మరేం చెయ్యాలి, విసనకర్ర తీసుకొచ్చి నీకు ఊపాలా? కాదు వదినాయ్, కార్లో వచ్చినందుకు డబ్బులివ్వాలి. డబ్బులేంటి? మనం ఎక్కడికైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తే డబ్బులు కడతామా? ఇది కూడా అంతే. రక్తం పంచుకు పుట్టిన అక్కని ఏ తమ్ముడైనా కారు ఎక్కించుకొని డబ్బులు అడుగుతాడా? రక్తం పంచుకు పుట్టిన ఏ అక్కైనా తమ్ముడు కారు కొనుక్కుంటాను అంటే షూరిటీ సంతకాలు పెట్టినందుకు బీభత్సం చేస్తుందా? అక్క అక్కే, ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి.
హ? ఇందాక నువ్వు అక్కా తమ్ముడి అనుబంధం గురించి రక్త సంబంధం సినిమా రేంజ్ లో డైలాగులు చెప్తే నీది ఎంత మంచి మనసో అనుకున్నాను. కానీ కడుపులో ఇంత పెట్టుకున్నావని అనుకోలేదు. కడుపులో పెట్టుకోలేదు, కిడ్నీలోనూ పెట్టుకోలేదు. 500 ఇవ్వండి, వెళ్ళాలి. ఏమన్నయ్య గారు, క్యాబ్ ఎక్కినందుకు డబ్బులు ఇవ్వాలా లేదా? ఇవ్వాలమ్మా, ఇవ్వాలి. ఉమ్. థ్యాంక్స్ అన్నయ్య. 5,000 అమ్మా అవి. మీరు భలే ఉన్నారు అన్నయ్య గారు. మొదటిసారి తమ్ముడి క్యాబ్ ఎక్కింది, పైగా బోణీ బేరం. ఆ మాత్రం కూడా ఇవ్వలేని మనసా ఏంటి మా వదిన గారిది? మా వదినాయికి ఆడపడుచు కట్నం అడిగి పీడించడమే కాదు, తమ్ముడికి ప్రేమగా గిఫ్ట్లు ఇవ్వడం కూడా తెలుసు. ధీరజ్ పదరా. బాయ్ వదినాయ్. నన్ను కొడతావేంటే? పద, ఇంకేం చూస్తాం. ఆటోవాడి 50 రూపాయలు అడిగితే కక్కుర్తి పడ్డావు. ఇప్పుడు 5,000 అయ్యాయి. తిక్క కుదిరిందా? పద. ఓ, హాస్పిటల్కి బయలుదేరారా? మళ్ళీ అక్క కడుపు మీద మనం ఒక కన్నేసి ఉంచాలి కదా. అదే కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం కోసం అంటున్నా. మామూలుగానే అనిందా, లేదంటే ఏదైనా డౌట్ వచ్చేసిందా? మరి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా దగ్గరుండి చెకప్ చేయించకుండా ఎలా ఉంటాను? అవునవును, అంటే అన్నానంటారు గాని ఈ కాలం ఆడపిల్లలు అసలు అవునవును అంటే అన్నానంటారు గాని ఈ కాలం ఆడపిల్లలు అసలుకే తోటకూరలా చాలా సున్నితంగా ఉంటున్నారు. అందుకని ఎప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించడం చాలా అవసరం. ఇదిగో గవర్నమెంట్ కోడలా, డాక్టర్ అమ్మకి నేను చెప్పానని చెప్పి గట్టిగా బలం మందులు రాయమని చెప్పు. డాక్టర్తో ఏం మాట్లాడాలో, ఎలాంటి మందులు రాయించాలో అంతా నా దగ్గర ఒక ప్రణాళిక ఉందత్తయ్య. మీరు వాళ్ళకి సంగతి నాకు వదిలేయండి. వాళ్ళకాయ్ వెళ్దామా? పదక్కా. అమ్మడో, అయ్యో, టైంకి మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ కడుపు నిండా కుట్రలు, సౌదలు తేటలు ఫుల్గా ఉంటాయి కాబట్టి నన్ను హాస్పిటల్కి వెళ్ళనీయకుండా ఏదో ఒక విధంగా ఆపేస్తుంది. అవును, మా అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు మీరెందుకు వచ్చారు ఇప్పుడు? అయ్య బాబోయ్, నువ్వు భలేగున్నావమ్మాయి. తోడపిల్లని చూడడానికి గేదె రాకుండా, కన్న బిడ్డని చూడకుండా కన్నవాళ్ళు రాకుండా ఎట్టా ఉంటారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత దిక్కుమాలి పోలిక నా జన్మలో వెళ్ళలేదండి బాబు. వాళ్ళకని కరెక్ట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్న టైంలోని మీరెందుకు వచ్చారు? ఏంటిదంతా? అయ్య బాబోయ్, ఏటి మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా? మేము అనుకోకుండా వచ్చినా కరెక్ట్ టయానికి వచ్చామన్నమాట. వదిన గారు, సాంప్రదాయం గురించి మీకు తెలియంది కాదు కదా. ఆడపిల్లకి మొదట కాన్పు పుట్టింటోళ్ళు చెయ్యాలంటారు కదా. అందుకని మా అమ్మని మేమే ఆసుపత్రికి తీసుకెళ్తాం, సరేనా? మరి ఇడ్లీ మీద చట్నీ కూడా శ్రద్ధ వడకుండదు కదా. అమ్మడా, ఆసుపత్రికి వెళ్దాం పద. పద అమ్మడం. అలాగే వెళ్తానే. ఎక్కడికి వెళ్ళేది? మీ అమ్మ అయితే కకృతి కొద్దీ ఏ దిక్కుమాలిన హాస్పిటల్లో చూపిస్తుంది. అదే నేనైతే ఏ హాస్పిటల్లో చూపించాలో ఆ హాస్పిటల్లోనే చూపిస్తాను. అమ్మాయి, అట్లాంటిదేం లేదు. నేను మంచి హాస్పిటల్లోనే చూపిస్తాను. శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని మీరు పెద్దగా చదువుకోలేదు. మీకు హాస్పిటల్స్ గురించి ఏం తెలుసు? అదే మా నర్మద అయితే బాగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది.
తనకి హాస్పిటల్స్ గురించి డాక్టర్ల గురించి బాగా తెలుసు. తను తీసుకెళ్తుందిలే. నర్మదా, నువ్వు తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. పదక్క. పద. అదే అమ్మా. పదక్కాయ్. పద. రామరాజు గారు, రామరాజు గారు, రామరాజు గారు, రండి సార్ బయటికి. రామరాజు గారు, బయటికి రండి. శ్రీరామ 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 రే అంటే అన్నానంటావు గాని బుద్ధుందట్రా నీకు అసలు? కన్న తండ్రిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావేంట్రా? కన్న తండ్రిలా ఆయన ప్రవర్తిస్తే, కన్న కొడుకులా నన్ను చూస్తే, అప్పుడు నేను కన్న కొడుకులాగా ప్రవర్తిస్తాను. కన్న తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. రే నడిపడా, మళ్ళీ ఏమైందిరా నీకు? ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? మీ రైస్ మిల్లో నేను తీసుకున్న 5 లక్షలు విసిరి పడేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారు కదా. మీ 5 లక్షలు మీకు విసిరి కొట్టి నా భార్యను తీసుకుని వెళ్ళిపోతున్నాను. రే ఏరా, మీ నాన్న మీదే డబ్బులు విసిరి కొట్టేంత పెద్దోడు అయిపోయావట్రా నువ్వు? తప్పేముందమ్మా, మీ ఆయనే అన్నారు కదా ఆయన 5 లక్షలు ఆయనకు విసిరి కొట్టమని. నోర్మోయ్. రే నిన్ను 5 లక్షలు కట్టి ఇంట్లోంచి వెళ్ళమని ఆ రోజు చిన్నోడు మీ నాన్న ఎందుకు అన్నారో తెలుసా? ఎందుకంటే కన్న కొడుకు కంటే తోడబుట్టిన వాడికంటే వీళ్లకు డబ్బులే ముఖ్యం కాబట్టి. రే కొట్టేస్తాను. బుద్ధి లేకుండా మాట్లాడావంటే కొట్టేస్తాను. నిన్న ఆ రోజు ఇంట్లోంచి వెళ్లకుండా ఆపడం కోసమేరా ఆ రోజు అలా అన్నారు. అమ్మా ఆపుతావా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆపడమే మీ ఆయన ఉద్దేశం అయితే, కన్న కొడుకు కలిసి ఉండాలనే ప్రేమ ఆయన మనసులో ఉంటే ఆయన నన్ను ఇంటా బయట అవమానించరు. డబ్బులు దొంగతనం చేసి దొంగదారిలో ఉద్యోగం కొనుక్కుని రక్తపు కూడు తింటున్నానని ఆయన పదే పదే హింసించడు. రే ఆ మాటలు వెనుకున్నా మీ నాన్న బాధని అర్థం చేసుకోరా? ఆయనది బాధ కాదమ్మా, ఈగో.
ఆయన చెప్పినట్టు నేను రైస్ మిల్లో మూటలు మోయకుండా జాబ్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఆయన అహం దెబ్బతిని నా మీద చూపిస్తున్నారు. రే బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకో. మీరు బాగుండాలని ఆయన ప్రతి క్షణం తపన పడతారా? కేవలం మీకోసం బ్రతకడం తప్ప ఆయన కోసం బ్రతకడం ఆయన ఎప్పుడో మర్చిపోయారురా. అలాంటి మనిషిని పట్టుకుని కొడుకు మీద అహంతో ఉన్నారని మాట్లాడతావా? కొడుకు ఎదుగుదలని చూసి తట్టుకోలేకపోతున్నారని చెప్తావా? అమ్మా, ఆపుతావా? మీ ఆయన దేవుడు మహానుభావుడని చెప్పడం కాస్త ఆపుతావా? నాన్న మన విషయంలో నిజంగానే దేవుడ్రా. మన కోసం ఆయన రక్తాన్ని చెమటగా మార్చిన విషయంలో మహానుభావుడ్రా. అన్నా, చందన్న, నువ్వు ఆయన ముద్దుల కొడుకు కాబట్టి ఆయన నిన్ను అపురూపంగా చూసుకుంటారు కాబట్టి నీకు దేవుడురా. కానీ నన్ను కొడుకులాగా కాకుండా శత్రువులాగా పొడుచుకు తింటున్నారు. సాగర్, అందుకే ఆయనేంటో నాకు అర్థమైనట్టుగా మీకెవ్వరికీ అర్థం కాదు. సాగర్, ఇంకా ఆపుతావా? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు 2 రోజులకోసారి గొడవ పెడతావు? ఇంటిని సంతోషంగా ఉండనివ్వవా? మనుషుల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నేను గొడవ పెట్టుకోవట్లేదు. ఆయన అడిగినట్టు ఆయన డబ్బులు ఆయనకిచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని చెప్తున్నాను. నువ్వన్నట్టుగా నా వల్లే ఒకవేళ సంతోషం, మనశ్శాంతి లేకపోతే ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను కదా, ఇక నుంచి ప్రశాంతంగా హాయిగా ఉండమను. పద, బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్ళిపోదాం. సాగర్, ఏంటిది? మాట్లాడితే ఇంటి నుంచి వెళ్ళిపోదామంటావు బుద్ధి లేకుండా. నర్మదా, నీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి క్షణం ఆయనతో మాటలు అవమానాలు పడుతూ నేను ఇంట్లో ఉండలేను అని. నోరు మూసుకుని సాగర్,